యువకుల్లారా, మీకొచ్చే బాధల గురించి, కష్టాల గురించి, ఫెయిల్యూర్స్ గురించి మీ మెదడు తనకే తాను సొంతగా ఒక మనిషిలాగా ఆలోచించదు. మెదడు కంటూ మనస్తత్వం లేదు. మరి మీ తలలో వింటున్న వాటన్నింటికి సంబంధించిన ఆలోచనలన్నీ కూడా మీ మెదడువి కానే కాదు. అవన్నీ కూడా ఎవరివి అంటే మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్న లూసిఫర్వే. లూసిఫర్‌కి నెగెటివ్ జ్ఞానం ఉంది. నెగెటివ్ మనస్తత్వం ఉంది. నెగెటివ్ ఆలోచనలను మీ తలలోకి పంపుతూ ఉంటుంది. వాటినే మీరు మీ తలలో వింటూ ఉంటారు. మరి లోకాధికారి అయిన సాతాను అయిన లూసిఫర్ మీ అందరి శరీరాల మీద ఎందుకు అధికారాన్ని కలిగి ఉందంటే మీ ఆది తల్లిదండ్రులైన వారు చేసిన పాప ఫలితానికే వారి సంతానమైన మీ అందరి శరీరాల మీద లూసిఫర్ అధికారాన్ని కలిగి ఉండి మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ దాని నెగిటివ్ జ్ఞానాన్ని, నెగిటివ్ ఆలోచనలను, నెగిటివ్ మనస్తత్వాన్ని మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. వాటినే మీరు మీ తల్లో వింటూ ఉంటారు. కనుక వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు చంపుతూ మీరు సంతోషంగా జీవించండి అని నేను మీకు చెప్తున్నాను.